ఇదేంది ఉల్లిపాయలు గానీ లేదంటే టమాటాలు గానీ అతి దారుణమైన పరిస్థితి అన్నమాట. కొంతమంది రైతులు నడి రోడ్డు మీద పడబోసి పోతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉన్నాడా లేడా? గవర్నమెంట్ ఉంది కదా అన్ని చూసుకుంటది అని చూసుకుంటే మరి రేట్లు ఎందుకు అంత చీప్ గా రైతును పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. రైతులు ఎందుకు ఎంతమంది రైతులు సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు చూస్తారు. అయితే పంటలు అంటే ఒకసారి కరువు వస్తుంది, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి. వాటిని టేక్ కేర్ చేసే బాధ్యత గవర్నమెంట్ చెప్తుంది కదా, వెదర్ రిపోర్ట్స్ ఇస్తుంది. మనకి ఏమైతుంది అంటే అనుకోకుండా పంటలు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు పడిపోతాయి. కామన్ గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధరను బట్టి మనం పోవాలి ముందుకు. ఆ మద్దతు ధర ఇస్తుంది గవర్నమెంట్, మనం అమ్ముకోవాలి. అది అంతకే తృప్తి పడాలి. కానీ ఇక మనం ఎక్కువ పంటలు పండించి మనం గవర్నమెంట్ మీద ఏడిస్తామంటే ఏడికి రాదు. ఏ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ విషయం చెప్తున్నా, రైతులకు అనేది రైతుల భరోసా లేదంటే పథకాలు రైతుల పేర్ల మీద ప్రతి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో కొన్ని పథకాలు ఉంటాయి. కానీ ఎందుకని అవి పూర్తిగా ప్రజలకు కరెక్ట్ రైతులకు ఎందుకు చేకూరట్లేదు? గవర్నమెంట్ ఇది రూల్ అనేది ఏం లేదు కదా. రూల్ ఉంది, మేము ఖచ్చితంగా ఒక రూల్ పాస్ చేసి చట్టం అది చేసి మేము ఇస్తామని వాగ్దానం చేస్తే అది రైతులు అడగడానికి క్వశ్చనింగ్ ఉంటుంది. వీళ్ళ సొంతంగా ఇస్తామని వస్తారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కొన్ని చిన్నకారు సన్నకారు రైతులకి ఆ వచ్చే పథకాలు కూడా వాళ్ళకి రాకుండా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారంతో వాళ్ళకే పోతున్నాయి, పోయేటివి కూడా. మరి ఆ చిన్నకారు సన్నకారు రైతుల పరిస్థితి భూములు ఎక్కువ ఉండే తక్కువ ఉండేది అనేది క్వశ్చన్ కాదు. అక్కడ భూములు ఎక్కువ ఉన్నాయి అంటే భూములు ఎక్కువ ఉన్నాడు ఎక్కువ వండించి ఆయన ఒకడేం తినాడు. దాన్ని ఇంకా నువ్వు సాగు ఎక్కువ చేస్తే ఒక 10 మందికి దాని మీద బతుకుదేరు దొరుకుతుంది, 10 మంది బతుకుతారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏమైనా చేయుత ఇస్తే వాళ్ళు ఇంత బెనిఫిట్ పొందుతారు. రైతు కష్టం నుంచి ఇప్పుడు చేస్తలేరు అంటారు. కష్టపడి చదువుకున్నాడు వచ్చి చేయాలంటే 2 ఎకరాలు 5 ఎకరాలు చేస్తే ఏమన్నా మిగులుతుందా? నువ్వు ఇంజనీరింగ్ చేస్తావు, సపోజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదో కోర్సు చేస్తావు, వచ్చి నేను 5 ఎకరాల లోపల వ్యవసాయం చేస్తా అంటే ఈయనకు 2 లక్షలు మిగులుతాయా నెలకు? మీరు చెప్పండి, మిగులుతాయా? అతని జీవితం వెళ్తుందా? ఆయన ఆలోచనలు ఆయన అట్లా మాట్లాడితే ఈ రోజు వస్తున్నారు చాలా మంది. మేము అతను ఏం చేస్తాడు, వ్యవసాయ పొలాలు ఎక్కువ ఉన్న దగ్గర కౌలుకు తీసుకున్నా చేస్తాడు. ఆ చదువుకున్న అబ్బాయి చేసినప్పుడు ఆయన ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలి. అదే ఆయనకు వచ్చేటటువంటి సపోర్ట్ చిన్న సన్న నువ్వు పెద్దోనికి వేస్తున్నావు చిన్నోనికి వేస్తలేవు అంటే ఇక్కడ ముందు కోడిగా వ్యవసాయం చేయడు. అసలు ఒక పేద రైతు ఒక బ్యాంక్ కి వెళ్ళినా లోన్ కి శాంక్షన్ చేయడానికి కానీ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా వాళ్ళకి అప్లై చేసుకోవడం ఉండదు. లేదంటే వాళ్ళని ఎంత నెగ్లెక్ట్ చేస్తారో బ్యాంక్స్ లో కానీ వాళ్ళకి పడే అవస్థలు చాలా ఉన్నాయి బ్యాంక్ లో. ఎందుకంటే ఇది ఒకటి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఇది ఒక చిన్నది అది ఉంది, లోపం ఉంది. అది బ్యాంకులను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంకులను కంట్రోల్ చేసుకుంటూ సహాయం అందరికీ అందాలి. దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఈ టైం కంటే ఈ టైం కి ఇంత లోన్స్ ఇస్తాము అనేది చెప్పి చేయాలి. అది లేకపోతే కంప్లైంట్ రైజ్ చేసుకునే ఇది కూడా రైతులకు పెట్టాలి. అది కొన్ని బ్యాంక్ వల్ల కొన్ని ఉన్నాయి, అవి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. మరి గవర్నమెంట్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని అది. వాళ్ళకు కూడా దాంట్లో ఏమేమి లోసుకులు ఉన్నాయి ఏమున్నాయి అన్ని అనుకూలంగా ఉన్నాయో లేవో మనకేం చెప్పలేము కదా. ఇప్పుడు రైతులు అంటే ఎంతమంది రైతులు నిజాయితీగా పోయి లోన్స్ తీసుకుంటారు, ఎంతమంది రైతులు సరిగ్గా కడుతురు లేదో అని లెక్కలు మనకు తెలియవు. ఆ పెద్ద లెక్కలు అని వాళ్ళకి తెలుస్తాయి. దానికి చట్టాలు చేసి కరెక్ట్ వాళ్ళకి లోన్స్ ఇస్తే కరెక్ట్ ప్రోత్సహిస్తే ఎక్కువ రైతులు ఎక్కువ పెద్ద మొత్తంలో చేసినప్పుడే వ్యవసాయం అవుతుంది. చిన్నగా చేసుకుంటే ఇప్పుడు చిన్న వాళ్ళని వద్దంటలేము, చిన్నోళ్ళు అది కాదా, చిన్నోళ్ళు కూడా ఇది చేసుకోవాలి. వీళ్ళని కూడా కాదనకుండా వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేది వద్దు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు కాదు, వాళ్ళకి అందిన ఆ సహాయం ఏదైతే ఉందో వీళ్ళకి ఎందుకు అందలేకపోతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ ప్రొఫెషన్ లో ఇదే ఈ వృత్తే అనమాట. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇస్తూనే ఉండ్రు, వాళ్ళకు కూడా ఇస్తుండ్రు వీళ్ళకి కూడా ఇస్తుండ్రు. అది కంటిన్యూ చేయాలని నేను అంటున్నా. ఎవరికే గానీ కంటిన్యూ చేయాలి. నువ్వు ఇప్పుడు 10 ఎకరాలు ఉందన్నా 20 ఎకరాలు ఉందన్నా ఉన్నోడు తాతల ఆస్తులు ఉన్నాయి కావు. వాళ్ళు ఉన్నది వ్యవసాయం మీద బతుకుతారు. 10 మందిని బతికిస్తారు వెనకాడ నుంచి. 100 ఎకరాలు చేసేటోడు 100 మందిని బతికిస్తున్నట్టు కదా, ఒక్కడైతే చేయడు కదా. అక్రమంగా వెనక పొలాలు పెట్టేసుకొని చదువులు ఎంతో కొంత అంటే ఒక రాజకీయంగానో ఏదో విధంగా మద్దతుగా ఉండి అలా సాగు చేసుకుని వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవి వాళ్ళకి పోతున్నాయి అంటే సరైన దారిలో పోవట్లేదు. అది కాదండి. ఇగో నువ్వు కొన్ని ఇప్పుడు వరి నాటుతుందని చెప్పి ఉరాల పోటీ ఎలకలు పందుకోకలు తింటున్నాయని వరి నాటడం మానేస్తామా? నాటుతాం కదా, తినేటి తింటాయి పోతాయి. కానీ మనం బిజినెస్ పెట్టి మొత్తం మనమే తినాం కదా, 10 లాస్ కూడా వస్తుంది. ఆ లాస్ భరించుకోవాల్సి వస్తుంది, పోతుంది. వాళ్ళ మీద ఏడ్చుకుంటా కూర్చొని మనం పంటలు పండలేం. వీళ్ళకి ఇచ్చేది ఇవ్వాలి, వాళ్ళు చేసేది చేయాలి. వాళ్ళ మీద ఏడవడం అని కాదు, కానీ వాళ్ళకి వచ్చే సపోర్ట్ వీళ్ళకి రావాలి. వాళ్ళకు ఎంకరేజ్ చేసి అరే బాబు నీకు మంచిగా ఉంది కదా, ఇంత ముందు కూడా
ఆప్షన్ ఇచ్చారు. ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు రిటర్న్ చేయరు డబ్బులు అని, ఇచ్చేటోళ్ళు రిటర్న్ చేస్తూనే ఉన్నారు. దాని గురించి పెద్ద పట్టించుకోదండి. ఇచ్చేటోళ్ళకి ఇస్తేనే ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కూడా ప్రేమ పెరుగుతుంది. అందరు రైతులను ఇంకా ముందుకు తీసుకుపోతారు. పక్కకు పెద్దగా చేస్తున్నట్టు చిన్న రైతు కూడా అరే ఆయన చేస్తున్నాడు మనం చేద్దాం అని చేస్తారు, పడవలు పెట్టారు. ఆయనకని ఇస్తారు. ఈ నలుగురు కలిసి ఇచ్చి నా చేతన అయితే నేను ఇంకో పని చేసుకోబోతా, ఈ 5 ఎకరాలు చేస్తే నాకు మిగులుతలేదు అని ఆయనకి ఇస్తాడు. మొత్తం కల్టివేట్ అవుతుంది. కల్టివేట్ కావాలి.